నీ జీవితం నీకు ఎలా అనిపిస్తే అలా బ్రతుకు. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. రేపు నీ చేతులు, కాళ్ళు కదలలేని స్థితికి వస్తాయి. నీవు మాట్లాడాలన్నా మాట తడబడుతూ ఉంటుంది. నీ బంధువులు, చుట్టాలు నువ్వు మంచం మీద పడి ఉంటే చూడటానికి కూడా పెద్దగా ఇష్టపడరు. ఎవరైనా నిన్ను పలకరించడానికి వచ్చినా అది కేవలం పలకరించాలి కాబట్టే పలకరించి వెళ్తారు, కానీ నీ దగ్గర కూర్చొని ఆప్యాయతలు, ప్రేమ పంచాలని ఎవరు అనుకోరు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇప్పుడు నువ్వు అంతేగా, రేపు వాళ్ళు నీలాగే. కాబట్టి ఇది అయిన తర్వాత హ్యాపీగా ఉంటా, అది అయిన తర్వాత హ్యాపీగా ఉంటా అని కాకుండా నీ మనసుకి నచ్చిన విధంగా ఎప్పుడు హ్యాపీగా ఉండటానికి ప్రయత్నించు. నీకెవరో సహాయం చేస్తారని, ఎవరో నీకు ప్రేమ చూపిస్తారని, ఎవరి మీదో నువ్వు ప్రేమ చూపించాలని ఈ సొల్లు కబుర్లు మానేసాయి. సంతోషంగా ఉండటానికి రెండు దారులు. ఒకటి, నీ మనసుకు నచ్చినట్టు నువ్వు ఉంటాం. 2, దేవుడికి దగ్గరగా ఉన్నాననే భావన నీలో పూర్తిగా నింపుకోవటం. ఓకేనా? ఓకే.